ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడు గాయత్రక ఆత్మగా వస్తుంది కదా, వస్తే తనను చూడగలిగితే నైని, లేకపోతే నైని కాదని నిరూపించాలని అలా చేశానన్నమాట. కొంచెమైనా బుద్ధుండాలమ్మా. పసిపిల్ల పైన ప్రయోగాలా? వదిలేరా, మీ అమ్మని మా అమ్మ శిక్షించింది, అది చాలదా? విన్నావు కదా తిలోత్తమా, నువ్వు చేసిన పిచ్చి పనికి ఇన్నాళ్లకు నా కొడుకు మీ అమ్మ అని వేరు చేసి చెప్పాడు. ఇక మీరు వదిలేయండి అమ్మగారు. ఇప్పటికే మీరు కొట్టిన దెబ్బలకి గొంతు ఎండిపోయి ఉంటుంది. కాసేపట్లో పాపకు మెలకువ రాబోతోంది నైని. ఆత్మగా నేను తన లోపలికి వెళ్తే తప్ప కళ్ళు తెరవలేదు. మొత్తానికి మా మమ్మీ పరీక్ష విజయవంతమైంది. అరే, తను నైని అలియాస్ పెద్ద మరదలు అని నిరూపించింది. ఎవరేం మాట్లాడరేంటి? హర్ట్ అయినట్టున్నారు. నువ్వు రా మమ్మీ, వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. రా రా మమ్మీ, జాగ్రత్తగా. అబ్బా, అయ్యో, అమ్మా. రిలాక్స్ మమ్మీ, రిలాక్స్. శ్వాస లోపలికి తీసుకుని మెల్లగా వదులు. రే, నువ్వు చెప్పేదానికి నొప్పులు తగ్గడానికి ఏవైనా సంబంధం ఉందారా? అరే, దేన్నో ఒకదాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల కూడా ఫలితం ఉంటుందంట. ఇది సైకాలజీ, తెలుసా మమ్మీ? నీకెలా తెలుసురా? అరే, నేను చదివింది అదే కదా. రే, అది బయాలజీరా, బుద్ధి తక్కువ గాడిదా. ఓ సారీ మమ్మీ. రెండింటి చివర లజీ అని ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే. అవును, బయాలజీలోనే ఈ నొప్పులకు పరిష్కారం ఉంది. ఆపరా నువ్వు. డిస్కంటిన్యూ చేసినా నీకేం తెలుసురా ఏం చేయాలో? నేనే అలా చేయకుండా ఉండాల్సింది. తుమ్ క్యా కియా? నీకు తెలుగే సరిగ్గా రాదు. రాని భాషను ఎందుకు ఖుని చేస్తావురా? సరే, నువ్వేం చేసావో చెప్పు మమ్మీ. గాయత్రక్క రెండోసారి వచ్చాక కూడా రాలేదని చెప్పకుండా ఉండాల్సింది. అబద్ధం ఎందుకు చెప్పావు? నైని గాయత్రక్కని రెండోసారి చూసింది. దాన్ని ఇరికిద్దామని అలా చెప్తే నన్ను ఇరికించింది. మమ్మీ, అరే, నువ్వు ఎవరితో అయినా పెట్టుకోగాని పెద్ద మరదలతో అస్సలు పెట్టుకోవద్దని నీకు చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వే వినలేదు. అనుభవిస్తున్నావు ఇప్పుడు. అవునరా, నైని కాదని నిరూపిస్తే, తను నా కాళ్ల బేరానికొస్తే అప్పుడు తనను అడ్డం పెట్టుకుని ఈ ఆస్తులన్నిటినీ నా చేతుల్లోకి తీసుకుందామనుకున్నా. హే ఆప్ మమ్మీ. అరే, ఈ మాట గాని పెద్దమ్మ వింది అనంటే మళ్ళీ ఎలా కొడుతుందో కూడా తెలీదు. తనొస్తే నాకు తెలుస్తుంది కదరా. నీకు తెలుస్తుంది మమ్మీ, కానీ నాకు తెలియదు కదా. చూడు, నువ్వు ఇటు తిరిగినప్పుడు పెద్దమ్మ గాని నీ వెనక వైపే ఉందనుకో, నాకు కనిపించదు. ఈసారి పెద్ద కర్రతో దబేల్మని నీ తలకాయ మీద బాదినా ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరి టార్గెట్ చివరకు తలకు దెబ్బ తగలడమా ఏంటి? నువ్వు తన్నులు తింటే తిన్నావు గాని త్రినేత్రినే పెద్ద మరదలని క్లారిటీ వచ్చింది. త్రినేత్రి అన్న పేరు ఎందుకొచ్చిందో అదే తెలియదు కదా. అదే కదా, తెలుసుకోవాలి అనంటే ప్రయోగం చేయాలి. ఇప్పుడేం వద్దు, కాస్త బాడీ పెయిన్స్ తగ్గనివ్వు. వేడి నీళ్లతో కాపడం పెట్టనా మమ్మీ? నువ్వేం చెయ్యక్కర్లేదు. నాకు 3 కోడళ్లున్నా ఎవ్వరూ ఆ పని చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ లేడీస్ కి సూట్ అవుతుంది. రే, అలా అనకరా. గాయత్రక్క వచ్చేలా ఉంది. హాట్ వాటర్తో స్నానం చేసి వస్తా ఉండు.
ల్యాప్టాప్ ఎక్కడ ఉంది సుమనా? తెలీదు. మార్నింగ్ నువ్వే కదా తీసింది. నాకేం చేయాలో తెలీదు అంటున్నానండి. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అసలు? ల్యాప్టాప్ ఎక్కడ ఉంది అంటున్నాను. మీకు దండం పెడతానండి, కాస్త నన్ను కోలుకునివ్వండి. ఒంట్లో బాలేదా? ఇంట్లోనే బాలేదు. ఎప్పుడేమవుతుందో ఎవరెలా ప్రవర్తిస్తారో చెప్పలేకపోతున్నాం. రిలాక్స్, టెన్షన్ పడకుండా మాట్లాడు. పెద్దత్తయ్యను మా అక్క చూసేసింది కదండి. అవును, నైని వదినైతేనే చూడగలుగుతుంది. అంటే తనే మా అక్కని పూర్తిగా ఒప్పేసుకోవాలంటారా? అదే మంచిదేమో. నిజమే. లేదంటే తిలోత్తమత్తయ్యని బాదినట్టు నన్ను కూడా బాధేసేలా ఉన్నారు. ఎవరు? ఆ మనుషులు కొడితే పర్లేదు, 4 దెబ్బలకి ఆపేయమని అడగొచ్చు. ఆత్మలు కొడితే ఎలా ఆపేది? కనపడరు కదా, ఉతికి ఆరేస్తాయి. అప్పటికే ప్రాణం పోతే? ఏముంది, నువ్వు కూడా ఆత్మై అల్మారాల చుట్టూ తచ్చాడుతూ ఉంటావు. అక్కడెందుకు? డబ్బు నగలు అందులోనే కదా పెడతారు. బతుకుంటే చాలండి బాబు. ఈ నగలు డబ్బు ఈ రోజు కాకుంటే రేపైనా వస్తాయి. కానీ ఆత్మలు మాత్రం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాయి. ఎవరు పిలుస్తారు? హే, హే. భయపడ్డావా? పిచ్చా ఏంటి మీకు? అలా భయపెడతారు? భయానికి మించిన అందం ఉండదు. పోనీలండి, ఇప్పటికైనా మీకు అందంగా కనిపించాను. నేను నిన్ను పొగడలేదే, నిన్ను భయపెట్టే అందాన్ని మెచ్చుకున్నాను. సర్లే గాని ఒక మాట చెప్పండి, మా అక్కని పూర్తిగా నమ్మొచ్చు కదా? అంటే నైనక్కే అని ఫిక్స్ అయిపోవచ్చంటారా అంటున్నాను. అయిపో, ఇంకేం ఆలోచించుకో. ఆలోచించే కొద్దీ నీలో భయం పెరిగిపోయి గుండెపోటుతో పోయేలా ఉన్నావు. ఇంకో సందేహం ఉంది. నీ దేహానికి అడుగడుగునా ఉంటుంది కదా అనుమానం, అడుగు. ముందెందుకు గాయత్రితే కనపడలేదు? ఇందాక ఎందుకు కనపడింది? కారణం ఉందా? సింపుల్ సుమనా, ముందు మా అమ్మ అబద్ధం చెప్పింది, ఇప్పుడు నైని వదిన నిజం చెప్పింది. క్లియర్. ఓహో, అందుకేనా తిలోత్తమత్తయ్య దెబ్బలు తింది? నువ్వు తప్పించుకున్నావు. ప్రతిసారి వాళ్ళకి సపోర్ట్ చేసేదానివి కదా. అవునండి, ఈసారి ఆలస్యం చేసినందుకే బతికిపోయాను. ఇలాగే ఉండు, లేదంటే పెద్దమ్మ తీస్తుంది బెండు. ఏంటి గురువుగారు, గాలి ఎటు వీస్తే అటు వెళ్తున్నారు? తనకు తగ్గట్టు మాట్లాడి మళ్ళీ మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా? చెబుతాను, మీకు కాదు, త్రినేత్రికే. మీకేమైనా అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.